మనకు అన్ని లాభాలు ఉంటాయి. నోటిలోని మౌనం మనసులోని శూన్యం దానిపైనే ధ్యానం. మనం ఎంత మౌనంగా ఉంటామో మన ధ్యానం అంత బాగా కుదురుతుంది. ఆ ధ్యానం సాధన చేయడం ద్వారా అనుభవాలు వస్తాయి, అనుభవాల నుంచి జ్ఞానం వస్తాయి, జ్ఞానం నుంచి ముక్తి మోక్షం. అయితే గత జన్మ పాపపుణ్యాలు ఏ విధంగా వస్తాయి అనేది ఒక చిన్న విషయం. కృష్ణుడు అర్జునుడు ఒకసారి భూలోకానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చూ నువ్వు ఏం జరుగుతుందో చూడు అర్జున అని చెప్పి చెప్తాడనమాట కృష్ణుడు. అంటే అప్పుడు అర్జున్ చూస్తుంటాడు అనమాట. చూస్తుంటే ఒక రాజు రాజా బంగ్లాకి వెళ్ళి బయటికి వస్తుంటాడు. బయటికి వస్తుంటే ఒక ఆ, ఏమి తినడానికి కూడా ఏం లేని ఒక ముసలాన్ని ఆయనకు ఎదురుపోతుంది. నాకే ఎదురు వస్తావా అని చెప్పి ఆయన కాలుతో తంతాడు అనమాట అహంకారంతో. ఆమె ఆడుకోనికి ఒక మట్టి పాత్ర పట్టుకొని పోతుంటే నాకే ఎదురు వస్తావా అని చెప్పి ఆమె కాలుతో తంతాడు అనమాట. తంతే ఆమె కింద పడి ఆ మట్టి పాత్ర కూడా పలికిపోతుంది. పలికిపోయినాక కొంచెం దూరం పోయి ఆమె బాధపడుకుంటూ పోతుంది. పోయి ఇంకా వేరే వాళ్ళని అడిగితే కొంచెం అన్నం పెడతారు. అన్నం పెడితే తీసుకొని ఇంకా తన గుడిసెలోకి పోతుంది. పోయిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడంటే ఆమె ఇంటికి పోయి నాకు భౌతిక భిక్షాంది